హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 6 of Wands. ఈరోజు వీడియోలో మనం మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, బ్రేకప్ ఆర్ ప్యాచప్ అంటే ఏ ఫీలింగ్స్లో ఉన్నారు, థర్డ్ పార్టీతో బ్రేకప్ ఆర్ ప్యాచప్, లేకపోతే మీతో బ్రేకప్ ఆర్ ప్యాచప్, ఏ ఫీలింగ్స్లో ఉన్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నా రీడింగ్స్ అన్నీ కూడా ఛార్జబుల్ అండి. పర్సనల్ రీడింగ్స్ అన్నీ కూడా ఛార్జబుల్. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీ డీటెయిల్స్ పంపితే నేను రిప్లై ఇస్తాను. రీయూనియన్ రెమెడీస్ కూడా ఛార్జబుల్. క్రిస్టల్స్ కూడా మీకు ఆర్డర్ ఇస్తే నేను మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, ప్రజెంట్ అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం బాగా హార్డ్ వర్క్ చేయడం, అందరి వరకు తనే తీసుకొని చేయడం, పార్ట్ టైం, ఫుల్ టైం ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంతమందికి అయితే రిలేటివ్స్తో కలవడం, రిలేటివ్స్తో కలిసినప్పుడు రిలేటివ్స్లోనే కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది. సో అలా కూడా థర్డ్ పార్టీని మళ్ళీ ఒకసారి ఫేస్ చేయడం అలా జరుగుతుంది. సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనుకుంటే, ఇక్కడ థర్డ్ పార్టీ ఫేస్ చూడటానికి కూడా మీ పర్సన్ అయితే ఇక్కడ ఇష్టం లేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఫైనాన్షియల్గా ఇంకా మిగతా అవసరాలకి కూడా ఫిజికల్ నీడ్స్ కోసం యూజ్ చేసుకోవడం అంటూ జరిగింది. ఆ విషయం మీ పర్సన్కి తెలిసింది. ఇంకా థర్డ్ పార్టీకి కూడా వేరే ఏదో అఫైర్స్ ఉన్నాయన్నట్టుగా కూడా మీ పర్సన్కి తెలిసింది. సో ఇప్పుడు ఆ షాక్లో ఉన్నారు ప్రజెంట్. ఇంకా తన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే, ప్రజెంట్ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇలానే చీట్ చేసి వెళ్ళిపోతారు అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో ప్రజెంట్ ఏంటంటే తను అనుకునేది ఫస్ట్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వస్తే తర్వాత మ్యారేజ్ విషయం, మిగతా విషయాలన్నీ ఆలోచిద్దాం అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, మీరు అప్పుడే మీ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ అప్పుడే అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మీ ఎనర్జీస్ అన్నీ కూడా మీ వర్క్ మీద పెడుతున్నారు. ఇలా జగ్లింగ్ ఎనర్జీస్లో మీరున్నారు. అక్కడ మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు. ఇలా జరుగుతుంది. సో ఇలా జరగడం వల్ల ఏంటంటే మీరు ఏ డెసిషన్ ఆర్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోలేకపోతున్నారో అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ పొజిషన్. అలా ఎలా అనిపిస్తుందంటే, ఇక్కడ ఏరీస్, లిబ్రా, లియో, సాజిటేరియస్ అంటే మేషరాశి, తులారాశి, సింహరాశి, ధనుసు రాశి, ఈ 4 కనిపిస్తున్నాయి ఇక్కడ ఎనర్జీస్. ఇంకా బ్రేకప్, ప్యాచప్ విషయానికి వస్తే, బ్రేకప్ అయ్యేది మీ పర్సన్ థర్డ్ పార్టీతో. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి, అసలు వాళ్ళ ఏమంటారు దాన్ని, స్ట్రాటజీ ఏంటి అనేది మీ పర్సన్కి తెలిసిపోయింది. కంప్లీట్గా చూడటం జరిగింది. ఏమంటారు, డైరెక్ట్గా ఎవరో చెప్తే వినడం కాదు, మీ పర్సనే డైరెక్ట్గా చూడడం జరిగింది. సో ఇంకా దాన్ని మర్చిపోరు ఆ విషయాన్ని. ఇంకా ఎట్టి పరిస్థితిలోనూ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు అని డిసైడ్ అయ్యారు. సో ఇలాంటి టైంలో ముందు అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మీ మెసేజెస్ని ఇగ్నోర్ చేయడం, మీ కాల్స్ని లిఫ్ట్ చేయకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. యూనివర్స్ ఏం చేసిందంటే, మీరు తనకి ఎంత కేర్ ఇచ్చినా, ఎంత ప్రేమ ఇచ్చినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అక్కడ ఆ థర్డ్ పార్టీ దగ్గర ఏదో స్పెషల్ అట్రాక్షన్ కనిపించింది మీ పర్సన్కి. సో అలా అటువైపు అట్రాక్ట్ అవ్వడం జరిగింది. మిమ్మల్ని అప్పట్లో కేర్ చేయలేదు. ఎప్పుడైతే థర్డ్ పార్టీ నిజస్వరూపం బయటపడిందో, మీరు జెన్యూన్ పర్సన్ అనేది మీ పర్సన్కి అర్థమైంది.
సో లోపల మనసులో డిసైడ్ అయ్యారు, మ్యారేజ్ అంటే చేసుకుంటే మీతోనే చేసుకోవాలి, మ్యారీడ్ లైఫ్ ఉంటే మీతోనే ఉండాలి అని డిసైడ్ అయ్యారు. కానీ ప్రొసీడ్ అవ్వలేకపోతున్నారు, నెక్స్ట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా ఆ షాక్లో నుండి బయటికి రాలేదు మీ పర్సన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా రెమెడీస్ ఉంటే చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దానివల్ల మీ మధ్య బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఈ సెపరేషన్ పీరియడ్ తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు 2 months తర్వాత మీరు రీయూనియన్ అవుతారు అని ఉంటే అది ఆ పీరియడ్ తగ్గిపోయి 1 monthకి రావచ్చు. సో జనరల్గా లిబ్రా ఎనర్జీ ప్రకారం చూస్తే తులారాశి వాళ్ళకి చూస్తే May 19th తర్వాత రీయూనియన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఏరీస్ వాళ్ళకి చూస్తే April 25th తర్వాత నుంచి రీయూనియన్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు 25th తర్వాత ఈ ఏరీస్ ఎనర్జీస్ వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివిటీ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఈ సెపరేషన్ పీరియడ్, ఈ స్టక్ ఎనర్జీస్, స్టబర్న్ ఎనర్జీస్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో రీయూనియన్ మీకు జనరల్గా April 25th నుంచి May 19th నుంచి కొంతమందికి, April 25th నుంచి కొంతమందికి అలా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వన్ సైడ్ ప్రేమే కాకుండా అటు నుంచి కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఇగ్నోర్ చేసేవాళ్ళు మీరు మెసేజ్ చేయకుండానే వాళ్ళు మెసేజ్ చేస్తారు, మీరు కాల్ చేయకుండానే వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, మీరు చేసేదంతా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు తెలుసుకున్నారు నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. సో ఇంకా ఇప్పుడు ఎవరైతే ఈ నేను చెప్పిన పీరియడ్స్లో ఎవరైతే ప్యాచప్ అవుతారో వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఇంకా విడిపోరు అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను చెప్పిన డేట్స్ ఉన్నాయి కదా, ఆఫ్టర్ April 25th అండ్ May 19th, ఆఫ్టర్ May 19th ఎవరైతే ప్యాచప్ అవుతారో ఆ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. థర్డ్ పార్టీ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. ఈ థర్డ్ పార్టీ విషయానికి వస్తే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్లో అథారిటీ ఫిగర్స్ ఉన్నారు, లేడీ ఫిగర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మామూలుగా మీకు ఫేవరబుల్గా మారిపోతారు. ఇంకేదైనా థర్డ్ పార్టీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో క్రిస్టల్స్ కానీ రీయూనియన్ రెమెడీస్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే నాకు నా వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ పంపండి. ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి, ఫ్రీ అయితే ఉండదు. ఫ్రీ సర్వీసెస్ అయితే నా దగ్గర లేదు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దానికి మీ డీటెయిల్స్ పంపితే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. కాల్స్ కూడా మీరు బిట్వీన్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 లోపు ఎప్పుడైనా చేయొచ్చు. మెసేజెస్ అయితే ఎప్పుడైనా చేయొచ్చు, కాల్స్ మాత్రం మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 లోపు మాత్రమే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు రెజొనేట్ అయితే తప్పకుండా లైక్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.